చెయ్యి పట్టుకున్నానని చెంప మీద కొట్టి అవమానించావు. కాటి కాపరి కోపం కాటికి పంపుతుందని తెలిసిందా? మూడో కంటికి తెలియకుండా నిన్ను మట్టు పెట్టేశా. ఈ రోజుతో గాలివై ఇక్కడే తిరుగుతావు. నీ గోడు వినేవాడు ఎవ్వడూ లేడిక్కడ. నా యాల నా చెల్లినే చంపుతావా? భూపతి రాజా వారి కబురుతో మంత్రాల అవ్వ శివరాంపురం చేరుకుంటుంది. సమస్య ఏంటి అని భూపతి రాజు గారిని అడగ్గా, అవ్వా, ఇప్పటిదాకా ఊరి పొలిమేరలో ఉన్న తోటబావి దగ్గర 89 మంది ప్రాణాలు కోల్పోయారు. విచిత్రమేమిటంటే 89 మందిలో ఏ ఒక్కరూ కూడా మా గ్రామ ప్రజలు లేకపోవడం. అంతా బయట నుండి వచ్చిన వాళ్ళే చనిపోతున్నారు. అవునా? అయితే ఒకసారి ఆ తోటబావి దగ్గరకు నన్ను తీసుకెళ్ళండి. ఇక తోటబావి దగ్గరకు చేరుకున్న మంత్రాల అవ్వ తన మంత్రశక్తితో అక్కడ ఉన్న 2 ఆత్మలను కట్టడి చేసింది. చెప్పండి, ఎవరు మీరు? ఎందుకు ఈ అమాయకపు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు? మరి ఇదే శివరాంపురం గ్రామ ప్రజలకైతే ఏ హాని చేయడం లేదు అంటే మీకు ఈ గ్రామానికి ఏదో సంబంధం ఉంది. ఏంటది? చెప్పండి అంటూ మంత్రాల అవ్వ గట్టిగా గద్దించడంతో 2 దయ్యాలలో ఒక దయ్యమైన మగ దయ్యం, చెబుతానవ్వా, చెబుతాను. సరిగ్గా 80 సంవత్సరాల క్రితం శివరామపురాన్ని విజయేంద్ర భూపతి రాజా వారు పరిపాలించేవారు. అప్పుడు ఆ గ్రామానికే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు అంతా తీవ్రమైన కరువు ఏర్పడింది. ఇక విజయేంద్ర భూపతి రాజావారు అనేకమైన ఋషులను, రాజగురువులను, పురోహితులను సంప్రదించాడు. దానికి వారు ఊరి పేరు మీదుగా ఆలయాన్ని నిర్మించాలని, అందులో శివలింగంతో పాటుగా సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ చేయాలని, ఆ విగ్రహాలు కూడా మేలిమి బంగారం పంచలోహాలతో చేయించాలి అని సూచించారు. ఇక గ్రామ ప్రజల శ్రేయస్సు కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు అని విజయేంద్ర భూపతి రాజా వారు తన దగ్గర ఉన్న ధన, కనక, వజ్ర, వైడూర్యాల సంపదతో ఆలయ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేశారు. ఇక శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. సీతారామ విగ్రహాలు తయారయ్యి విగ్రహ ప్రతిష్ఠ చేసే సమయానికి రాజావారు జబ్బు చేసి మంచాన పడ్డారు. ఆరోగ్యం బాగా క్షీణించింది. అప్పుడు రాజావారు రాజగురువులను పిలిచి చర్చించారు. దానికి వారు అనారోగ్యంతో విగ్రహ ప్రతిష్ఠ చేయకూడదని, అలాగే రాజవారి వంశంలోని తన మనవుడు కానీ లేకపోతే ఆలయ అర్చకుడైన గణాచార్యుని మనవడు కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు తమ 20వ ఏట విగ్రహ ప్రతిష్ఠ చేయాలి అని వారు చెప్పగా, రాజావారు ఆ విగ్రహ ప్రతిష్ఠ ఎలా చేయాలో అని ఒక శాసనం రచించి విగ్రహాలను, నిధిని బయట ఉంచితే ప్రమాదమని ఒక చోట భద్రపరిచారు. అలా రోజులు గడిచిపోయాయి. సంవత్సరాలు గడిచిపోయినా ఆ నిధులు, విగ్రహాల గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నారు. అలా గుప్త నిధులు, ఆ విగ్రహాల గురించి అన్వేషిస్తూ ఒక గుంపు కన్ను శివరాంపురం మీద పడింది. అయ్యా, నా పేరు కాముడు. నాతో ఏటో పనున్నదని నన్ను రమ్మన్నారంట.
ఇంతకు ముందెన్నడూ మిమ్మల్ని ఈ చుట్టుపక్కల చూసిందే లేదే. మాకు నీ సాయం కావాలి. ఏటయ్యా మీరనేది? గొర్రెలు మేకలు కాసుకునేటోని నేను మీకెలా సాయపడగలనయ్యా? నువ్వు చేయగలిగిందే చేస్తావు కూడా. నువ్వు మాకు సహాయం చేస్తే నీకెంత ధనము కావాలంటే అంత ఇస్తా. ముందు పనేటో చెప్పండి అయ్యా. శివరామపురంలో విగ్రహ ప్రతిష్ఠ ఆగిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది, తెలుసా? తెలుసయ్యా. విజయేంద్ర భూపతి రాజావారి ఆరోగ్యం బాగోలేక ఆగిపోయిందంట. మా అమ్మ అయ్య చెబుతుంటే ఇన్నా. ఇప్పుడు ఆ విగ్రహాలు వాటితో పాటు కొన్ని కోట్ల విలువ చేసే నిధి ఎక్కడుందో మాకు చెబితే నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాం. ప్రమాణం పూర్తిగా చెబుతున్నానయ్యా. వాటి గురించి ఊళ్ళో నిజంగా ఎవ్వరికీ తెలీదు. కానీ అవి శివరాంపురంలోనే ఉన్నాయని మాత్రం తెలుసు. అందుకే కదా నిన్ను పిలిచింది. నిజంగా ఆ విగ్రహాల గురించి నాకు తెలియదయ్యా. కానీ ఒక మార్గం అయితే ఉంది. ఏంటది? అగస్త్యముని శర్మ. అగస్త్యముని శర్మ అంటే ఎవరు? దక్షిణ భారతదేశంలో తాంత్రిక విద్యలు పొందిన వాళ్ళు కొంతమందే ఉన్నారు. వారిలో అగ్రగణ్యుడే ఈ అగస్త్యముని శర్మ. ఊరుకో. ఈ కాలంలో కూడా ఇలాంటి మంత్రాలు తంత్రాలు ఉన్నాయంటే నన్ను నమ్మమంటావా ఏంది? నమ్మాలయ్యా. ఇది మరెక్కడో జరగలేదు. మా ఇంట్లోనే ఒక సంఘటన జరిగినది. చెప్తా వినండి. మా అమ్మ అయ్యకు 2 కొడుకులము. మాకు ఒక్కగానొక్క చెల్లి. దానికి పెళ్లి చేసి అత్తారింటికి పంపినాం. ఆషాఢ మాసమని పుట్టింటికి వచ్చినది. అమ్మా రాజీ, ఇదేనా రావడం? లోనికెళ్ళమ్మా, లోని. ఏమేవ్, నా చెల్లి వచ్చినది చూడు. కాళ్ళు కడుక్కో, వెళ్ళమ్మా. భవతీ భిక్షాందేహి, భవతీ భిక్షాందేహి. అమ్మా రాజీ, బయట కాటి కాపరి వచ్చాడు, కొంచెం బియ్యం వేయమ్మా. ఏముందిరా ఈ పిల్ల అంటూ ఆ కాటి కాపరి రాజీని తాకగా రాజీ కోపంతో ఒక్కసారిగా చెంప చెల్లుమనిపించింది. అడుక్కు తినే యదవా, ఒళ్ళు దగ్గర పెట్టుకో, లేకపోతే ప్రాణాలు పోతాయి, జాగ్రత్త. చూసుకోలేదమ్మా. అనుకోకుండా జరిగినది. తప్పైపోయింది, క్షమించండి అమ్మా. ఇక మరుసటి రోజుకే నా చెల్లి చచ్చిపోయిందయ్యా. అలా మేమంతా బాధపడుతున్న సమయంలో గరుడా, ఇదిగో నిన్ను మా స్వామి పిలుస్తున్నాడు. ఇక్కడే ఆగు. కుంభమేళాల నుండి తిరిగి ఆశ్రమానికి వెళుతున్నా. దగ్గరికి రాకు. నీ చెల్లి చావు యాదృచ్ఛికం కాదురా, బాణామతి ప్రేరణ. అంటే ఏంటి స్వామి? ఎవరో నీ చెల్లికి చేతబడి చేసి చంపారురా. ఎవరు స్వామి? ఎవరు నా చెల్లిని చంపింది? ఎవరు స్వామి? అది నీకు తెలియజేసేటంత సమయం నాకు లేదు. సంధ్యా సమయం కల్లా ఆశ్రమం చేరుకోవాలి. నేను చెప్పినట్టు నీ చెల్లి శవాన్ని నీ తోటలోనే పూడ్చిపెట్టు. అహోరాత్రులు 3 రోజులు ఆ శవానికి కాపలాగా ఉండు. చేతబడి చేసినోడు జిల్లేడు పాలు కలిపిన రక్తాన్నం తీసుకొని నీ చెల్లి సమాధి వద్దకు వస్తాడు.
కనికరం లేకుండా వాణ్ణి అక్కడికక్కడే అంతమొందించు. నీ పగ చల్లార్చుకో. చెయ్యి పట్టుకున్నానని చెంప మీద కొట్టి అవమానించావు. కాటి కాపరి కోపం కాటికి పంపుతుందని తెలిసిందా? మూడో కంటికి తెలియకుండా నిన్ను మట్టు పెట్టేశా. ఈ రోజుతో గాలివై ఇక్కడే తిరుగుతావు. నీ గోడు వినేవాడు ఎవ్వడూ లేడిక్కడ. రేయ్ నా యాల, నా చెల్లినే చంపుతావా? రే అదయ్యా అగస్త్యముని కర్మ యొక్క గొప్పతనం అంటే. ఎక్కడ ఏముందో వాసన చూసి పసిగట్టగలడు. మీరడిగిన విగ్రహాల గురించి తెలియాలంటే ఆయన ఒక్కడి వల్లే సాధ్యమవుతుంది. ఎక్కడ ఉంటాడు? మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. పద.